మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం మరి 7వ వచనములో చూచినట్లయితే, అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. ఇక్కడ గమనించండి, మరి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనములో ఈ చక్కని మాటను మనము చదువుకోవచ్చు. అధికమైన స్వప్నములు అంటే కలలు. చాలా మంది కలలు కంటా ఉంటారు. నేను పెద్ద ఇల్లు కట్టుకోవాలి, నేను పెద్ద కారు కొనాలి, లేకపోతే నాకున్నటువంటి అప్పులన్నీ తీరాలి, లేకపోతే చాలా మంది కలలు కంటా ఉంటారు. ఈ కలలు కేవలం ఆ కంటున్నప్పుడు మాత్రమే మనిషి ఎలా ఉంటాడంటే అబ్బా అనుకుంటుంటాడు. కానీ అది నిష్ప్రయోజనం అనేటువంటిది తెలుసుకోవటంలా. అలాగే రెండో మాటను చూచినట్లయితే, మాటలు కొంతమంది మాటలు కోటలు దాటుతాయి. మనం మాట్లాడే మాట ఎంతవరకు మనకు ప్రయోజనకరముగా ఉంటుంది, మనము ఇతరులతో చెప్పేటువంటి మాటలు ఎంతవరకు మనకు మరి లాభమును చేకూరుస్తాయి, ఉపయోగాన్ని చేకూరుస్తాయి. ఒక వ్యాపారి తన దగ్గర ఉన్నటువంటి వస్తువులను అమ్ముకొనుటకు, తన దగ్గర ఉన్నటువంటి వాటిని మరి ఆ వ్యక్తికి ఇచ్చుటకు అతడు ఎంత చక్కని మాటలు మాట్లాడతాడో తెలుసా? ఎంత చక్కగా అంటే, అయ్యా డబ్బులు లేవని, డబ్బులు ఎక్కడికి పోతాయి, రేపైనా ఇయ్యొచ్చు అంటాడు. చూడండి, కనుక ఈ భూమి మీద మనిషి తన జీవితమును పాడు చేసుకుంటున్నాడు. ఎలా అంటే, మొదటిది కలలు. చాలా మంది ఆశ ఉంటుంది కానీ తీర్చుకోలేరు. బైబిల్లో కూడా ఒక స్త్రీ ఉంది, ఆమె పేరు హన్న. సంతానము లేదు. ఎంతగానో బాధతో, దుఃఖముతో, దిగులుతో, వేదనతో తాను ఉంటున్న దినాలలో ఆమె కూడా బహుశా మరి తన అక్కకు కలిగినట్లు, లేకపోతే తన యొక్క బంధువులకు కలిగినట్లు, సంతానం తనకు కలిగినట్టు ఆమె కూడా కలలుగంటూ ఇంట్లోనే ఉన్నట్లయితే, బహుశా ఆమె ఒక ప్రవక్తను ఆ దేవుని కొరకు పెంచేది కాదు. ఆమె కలలు గనల, ఇంటిలోనే ఉండిపోలా. ఆమె ఒక చక్కని ఆలోచన చేసింది, ఒక చక్కని తీర్మానం చేసింది. అదేమిటి అంటే, నేను దేవుని మందిరానికి వెళ్ళి, ఇదిగో నా మట్టుకు దేవుని యందు భయభక్తులు కలిగి, నా మట్టుకు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, నా మట్టుకు దేవునితో గడపాలి, నా మట్టుకు నాకున్నటువంటి ప్రతి కష్టమును నేను తొలగించుకోవాలి అని తనకు తాను ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయమే తనను తల్లిగా మార్చింది. తన నిర్ణయమే ఒక ప్రవక్తను దేవుని కొరకు పెంచగలిగింది. ఒక దైవజనుని దగ్గర పరిచర్య చేయుటకు ఆ పిల్లవాడిని ఇవ్వగలిగింది. ఈరోజు నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు కలలుగంటూ ఒట్టి మాటలు చెప్పుకుంటూ నీ సమయాన్ని, నీ దినములను, నీకు దేవుడిచ్చిన ఆయుష్ కాలం అంతటిని నీ వ్యర్థము చేసుకుంటున్నట్లయితే చాలా నష్టపోతావు. ఇదిగో వాక్యం చెప్పుచున్నది, నీ మట్టుకు నీవు. ఎవరి మట్టుకంట? నీ మట్టుకు నీవు. పక్కింటా వస్తే నేనొస్తా, ఎదురింటా వస్తే నేనొస్తా, మా ఇంటోళ్ళు వస్తే నేనొస్తా. బైబిల్ అలా చెప్పలా. బైబిల్ ఏమో అని చెప్పిందంటే, నీవును నీ ఇంటి వారు, నీవు వెళ్ళు, నీవు ప్రార్థించు, నీవు
దేవునితో గడుపు, నీవు దేవుని సన్నిధిలో జీవించు. ఈరోజు చాలా మంది ఈ స్వప్నములు కలలుగంటా ఉంటారు. ఇక దసరా వస్తా ఉంది, ఆఫర్లు పెడతారు, ఇక కలలుగంటారు, అది కొందాం, ఇది కొందాం, అది చేద్దాం, ఇది చేద్దామని. కాదు, మన దేవుడు గొప్పవాడు. మన దేవుడు మనం అడిగితేనే ఇచ్చే దేవుడు. అలాంటి దేవుణ్ణి విడిచిపెట్టి నీవు కలలుగనుకుంటా, మాటలు చెప్పుకుంటా ఎంతకాలం నిష్ప్రయోజనమైన జీవితాన్ని జీవిస్తావు? గమనించండి. అందుకే మనము నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. భయభక్తులంటే బైబిల్ పట్టుకుని ఇంట్లో కూర్చోవడం కాదు. భయభక్తులంటే ఒక క్రైస్తవుడు అని చెప్పుకుంటూ బ్రతకడం కాదు. దేవునితో గడిపే సమయం, దేవునితో పోరాడే సమయం, దేవునితో మాట్లాడే సమయమును నీవు కలిగించుకోవాలి. మనం ఎప్పుడైతే దేవునితో మంచి జీవితాన్ని మనం కలిగి ఉంటామో, దేవుడు ఈ భూమి మీద మనకు మంచి జీవితాన్ని ఇస్తాడు. దయతో గమనించండి. నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితములో నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. అప్పుడే నీవు ఆశీర్వదించబడతావు. నీవు దేవుని కొరకు ఒక గొప్ప ప్రత్యేకమైనటువంటి దానివిగా, వాడవగా నీవు జీవించగలవు. రోగము నిన్నేమి చెయ్యదు, పరిస్థితులు నిన్నేమి చెయ్యవు. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? సాతానుగాడి వాడి ఆలోచనలన్నీ కూడా మనకేమైపోతాయి అంటే మేలైపోతాయి. అందుకే ఒక భక్తుడు చక్కని పాట పాడుతా ఉన్నాడు. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. అపవాది మన ఎదుట ఎలాంటి శోధనలు, కీడులుంచినా దేవుడు వాటన్నిటినీ ఆశీర్వాదములుగా మారుస్తాడు, మేలుకరముగా మారుస్తాడు, దీవెనకరముగా మారుస్తాడు. ఇదిగో నా ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినములలో నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నీకొక శ్రేష్టమైన జీవితాన్ని ఇస్తాడు, నీకొక ఆశీర్వాదకరమైన పరిస్థితులు ఇస్తాడు. నీకు దేవుడు ఒక చక్కని దయను చూపిస్తాడు. గమనించండి, నీ మట్టుకు నీవు నీ జీవితాన్ని నిర్మించుకో. దానికి ఒకటే మార్గం, అదే ప్రార్థనా జీవితం. నీవెప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తావో, మీరెప్పుడైతే దేవునితో ఒక చక్కని సమయమును గడుపుతారో, దేవుడు మీ పక్షాన గొప్ప కార్యములు చేసేవాడు. అందుకే
మనము దేవుణ్ణి నమ్ముకుంటే ఆయన అద్భుతాలు చేస్తాడు. మన జీవితంలో ఒక ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యమును చూడాలి అంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకో. భయభక్తులు అనగా ఇదిగో దేవునితో చక్కని సహవాసం, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఎడతెగక ప్రార్థన చెయ్యాలి. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. కనుక ఈ సమయమందు మీరెక్కడున్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ నీ మట్టుకు నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. డ్యూటీలో ఉన్నావా, ప్రార్థన చెయ్యి. పనిలో ఉన్నావా, ప్రార్థన చెయ్యి. ఇదిగో ప్రయాణములో ఉన్నావా, ప్రార్థన చెయ్యి. నీ మట్టుకు నీవు దేవునితో గడపడానికి ప్రయత్నం చెయ్యి. దేవుడు మీ పట్ల అద్భుతమైన కార్యములను జరిగిస్తాడు. ఎందుకంటే దేవుడు కృపచూపువాడు, దేవుడు దయచూపువాడు. ఆయన ఎవ్వరిని కూడా విడిచిపెట్టేవాడు కాడమ్మా. ఆయన ఎవ్వరిని కూడా ఈ లోకములో నిందలకు, శోధనలకు, లేకపోతే సమస్యలకు అప్పగించే దేవుడు కాడు. ఆయన తండ్రిలాగా హక్కున చేర్చుకునే దేవుడు. నీ కష్టాన్ని, నష్టాన్ని, ఇరుకుని, ఇబ్బంది అన్నిటినీ తొలగించి నీపై ఉన్న నిందలన్నిటినీ తీసివేసి నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరముగా మార్చే దేవుడు. గమనించండి, హన్నా ఎన్నో నిందలు, ఎన్నో శ్రమలు, ఎన్నో వినకూడని మాటలు వింది. వాటన్నిటిని ప్రక్కన పెట్టింది. తన మట్టుకు తాను, తన వరకే, ఎవరిని పిలవలేదండి. వాళ్ళు వస్తే నేను వస్తా, నేను వస్తే వాళ్ళు వస్తా అనుకోలేదు. తనకు తాను దేవుని మందిరానికి పోయింది, కన్నీరు కార్చింది, ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. దేవుడు తన పట్ల అద్భుతమైన కార్యమును జరిగించాడు. ప్రార్థన చేస్తే 3 విషయాలు మన జీవితంలో జరుగుతాయి. మొదటిగా మనపై ఉన్న నిందలు తొలగిపోతాయి. మనపై ఉన్నటువంటి ఆ అనాలోచనలు, ఆ నెగిటివ్ థాట్స్, లేకపోతే ఆ చెడ్డ మాటలు అన్నిటిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పటాపంచలు చేసేస్తాడు. రెండవదిగా ఒక అద్భుతాన్ని చూస్తాం. ఏ నోరైతే నిన్ను అనకూడని మాటలు అందో, ఏ మనుషులైతే నీ పట్ల ఒక నిర్లక్ష్య స్వభావాన్ని చూపించారో వారి ఎదుటే దేవుడు నిన్ను సంతోషముగా మారుస్తాడు. హన్నా ప్రార్థన చేయగా దేవుడు తన పట్ల అద్భుతమైన కార్యమును జరిగించాడు. తనపై ఉన్న నిందలు తొలగించాడు, తనకు సంతోషాన్ని ఇచ్చాడు. మూడవదిగా ఇదిగో చక్కని కుమారుడినిచ్చి దేవుని కొరకు పెంచేటట్లు చేసింది. ఒక దైవజనుని దగ్గర పెంచింది. ఇదిగో అతడే ప్రవక్త అయినటువంటి సమూయేలు. ప్రవక్త అయినటువంటి సమూయేలు ఎంత గొప్ప జీవితాన్ని దేవుడు తనకిచ్చాడు. ఈరోజు నీకు కూడా దేవుడు ఒక గొప్ప జీవితముని ఇయ్యాలంటే నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకో. ప్రార్థన ఆయుధం, ప్రార్థన కార్యములు చేసేది. ప్రార్థనే మన బలమని తెలుసుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామా? దయచేసి అందరము కూడా తలలోంచి కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థనలో ముందుకు సాగిపోదాం.